నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్ దేశం పైన కువైట్ అంతర్జాతీయంగా గెలిచింది. వివరాల్లోకి వెళితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన తన యొక్క 238వ కౌన్సిల్ సమావేశంలో చర్చల అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పైన ఇరాన్ దాడులు జరిపినట్లు ఆరోపించబడిన దానికి సంబంధించి కువైట్ వాదన, కువైట్ యొక్క నిరసన సరైందేనని చెప్పేసి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ పునరుద్ఘాటించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో ఈ యొక్క విషయం గురించి చర్చించడం జరిగింది. కువైట్ ఎయిర్పోర్టు పైన 5 నుంచి 6 సార్లు అయితే దాడులు జరిపాయి. ముఖ్యంగా ప్రజలు ఉన్నప్పుడు దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని చెప్పేసి అంతర్జాతీయ విమానయాన సంస్థ తెలిపింది. విమానాశ్రయం మరియు సంబంధిత పౌర విమానయాన మౌలిక సదుపాయాలపైన పదే జరుగుతూ ఉన్న దాడులకు సంబంధించి కువైట్ సమర్పించిన అధికారిక నిరసన లేఖతో పాటు కువైట్ ఆరోపణలు సవాలు చేస్తూ ఇరాన్ సమర్పించిన వర్కింగ్ పేపర్ను కూడా ICAO కౌన్సిల్ సమీక్షించిందని చెప్పేసి పౌర విమానయాన ప్రజా ప్రాధికార సంస్థ కువైట్ న్యూస్ ఏజెన్సీకి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అంశాన్ని సమావేశపు ఎజెండాలో చేర్చినట్లు వార్తా సంస్థలు నివేదించాయి. ఈ సమావేశంలో సభ్య దేశాలకు చెందిన 93 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు మరియు ICAO కౌన్సిల్లో మొత్తం 36 మంది సభ్యులు పాల్గొన్నారని చెప్పేసి ప్రస్తుతం ఈ యొక్క సమావేశంలో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పైన ఇరాన్ దాడులు జరిపినట్లు ఆరోపించబడిన దానికి వివరిస్తూ ఒక నివేదికను సమర్పించారన్నమాట. ఇరాన్ ఇలా చేయడం మంచిది కాదని చెప్పేసి రాబోయే రోజుల్లో ఇరాన్ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో ఇది చర్చించడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క నివేదికకు కౌన్సిల్ సభ్యులతో ఈ యొక్క సమావేశంలో చర్చించారన్నమాట. సమావేశం సందర్భంగా ఆ యొక్క సమావేశంలో పాల్గొన్న దేశాల నుంచి ఎటువంటి అభ్యంతరాలు నమోదు కాలేదన్నమాట. ఇరాన్ చేసింది తప్పని చెప్పేసి అన్ని దేశాలు అయితే తెలిపాయన్నమాట. దీంతో అంతర్జాతీయంగా మొదటిసారి మనం చూసుకుంటే ఇరాన్ మీద కువైట్ గెలిచింది. అలాగే ఇరాన్ కూడా ఒక లేఖను సమర్పించింది అనమాట. మేము కువైట్ ఎయిర్పోర్ట్ పైన దాడి చేయలేదని చెప్పేసి, కానీ దాంట్లో నిజం లేదని చెప్పేసి అంతర్జాతీయ విమానయాన సంస్థ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.